శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం అయ్యా, అది చాలా గొప్పది, చాలా విశేషము అని చెప్పారు. చెబితే అదంతా విన్న శిష్యులు, అయ్యా గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు, అయితే ఏమిటి వరలక్ష్మి వ్రతము, దీన్ని ఎలా చేయాలి, అసలు ఎవరు చెప్పారు, దీని గురించి పూర్తిగా వివరంగా మాకు తెలియజేయండి అని చెప్పారు. అప్పుడు గురుగారు చెప్తున్నారు సూత్రుడు వారు, ఏమయ్యా పూర్వకాల సమయంలో ఈ వ్రత విధానాన్నంతటి కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారు చెప్పారు. ఆ విషయాన్ని మీకు చెబుతాను వినండి. పూర్వకాల సమయంలో పార్వతీ పరమేశ్వరుడు కూడా కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే చక్కగా బ్రహ్మగ్రహాలందరూ కూడా చక్కగా ఆ స్వామివారు అర్చన చేస్తూ ఉన్నారట. ఆ సమయంలో అమ్మవారు ఆ ఈశ్వరుని చూసి అడిగింది, పార్వతీ అమ్మవారు, ఏ నాథ స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి సకలైశ్వర్యాలు కలిగి పుత్రపౌత్రాభివృద్ధి కలిగి దీర్ఘ సౌమంగళ్యత్వానికి ఇచ్చేటటువంటి అడిగింది. అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నట్ట, పార్వతి సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం శ్రావణ వ్రతం కనుక స్త్రీలు ఆచరిస్తే వాళ్ళు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది, సకలైశ్వర్యాలు కలుగుతాయి, దీర్ఘ సౌమంగళ్యత్వం కలిగి భర్తకి ఆయుష్ కలుగుతుంది, స్త్రీలకు అంత అద్భుతమైనటువంటి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతము అని పరమేశ్వరుడు చెప్పాట. అయితే దాని గురించి ఇంకా విస్తారంగా తెలియజేయమని పార్వతీ అమ్మవారు అడిగింది. అడిగితే చెబుతాను మీరు. పూర్వం ఒక సమయంలో కుండెనమ్ము అనేటటువంటి ఒక పట్టణం కలదు. అది చాలా అద్భుతమైనటువంటి నగరం. ఆ నగరంలో అన్ని ఇళ్ళు కూడా బంగారు ప్రాకారాలతో ఉండి ఉంటాయి. అంటే అందరూ కూడా అమిత కోటీశ్వరులు ఐశ్వర్యవంతులు ఉండేవారట ఆ యొక్క నగరంలో. అయితే ఆ నగరంలో ఒక వేద స్త్రీ ఒక ఆవిడ ఉందిట, వేద కుటుంబం ఒకటి ఉందిట. ఆవిడ పేరే చారుమతి అనేటటువంటి స్త్రీ. ఆవిడ చాలా భక్తురాలు, చాలా మంచిది. ప్రతిరోజు కూడా దేవుడికి చక్కగా పూజా పురస్కారం చేసుకుంటూ ఉండడం, ఆచార నియమాలు పాటిస్తూ ఉండడం, పాతివ్రత్య ధర్మాలు ఆచరిస్తూ ఉండడం, ఈ రకంగా ఆ చారుమతి అనేటటువంటి స్త్రీ చక్కగా పూజలు అయితే చేస్తూ ఉండేది. అంతేకాదు ఇంట్లో ఉండేటటువంటి భర్తని కూడా చక్కగా ఆయన్ని సేవిస్తూ ఉండడం, ఆయన పూజిస్తూ ఉండడం, అలాగే అత్తమామలను కూడా తల్లిదండ్రులాగా పూజిస్తూ ఉండడం, సేవిస్తూ ఉండడం చేస్తూ ఉండేదిట. ఈ రకంగా ధర్మబద్ధంగా బతుకుతూ ప్రతిరోజు అమ్మవారిని అర్చన చేస్తూ ఉండేదిట. ఈ రకంగా ఆ యొక్క చారుమతి అనేటువంటి స్త్రీ ప్రతిరోజు కూడా పూజ చేస్తున్న కారణం చేత కొంతకాలానికి ఆ చారుమతి అనేటటువంటి స్త్రీకి కలలో సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారు కనపడిందిట. కనపడి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నువ్వు చేసేటటువంటి పూజలు మెచ్చారు, నీ పాతివ్రత్య నియమాలకు నేను మెచ్చి నిన్ను అనుగ్రహిద్దాము అనుకుంటున్నాను. అయితే రాబోయేటటువంటిది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున కనుక నువ్వు నన్ను కనుక పూజిస్తే, నన్ను అర్చిస్తే నీకు ఇంట్లో సకల సౌభాగ్యాన్ని కలగజేస్తాను, సకలైశ్వర్యాన్ని కలగజేస్తాను, నీ దరిద్రాన్ని పోగొడతాను, నీ ఐశ్వర్యాన్ని కలగజేస్తాను, అంతేకాదు నీకు దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని ఇస్తాను అని సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారే ఆ చారుమతి అనేటటువంటి స్త్రీకి కలలో కనపడి చెబితే ఆ కలలోనే ఆ చారుమతి అమ్మవారికి అనేక రకాల ప్రార్థన పూర్వక నమస్కారాలన్నీ కూడా చేసిందిట. అనేక శ్లోకాలతో ప్రార్థన చేసిందిట. అమ్మవారిని పూజించి అర్చించి కలలోనే ప్రదక్షిణ నమస్కారాలన్నీ కూడా చేసిందిట. చేసి వెంటనే మెలకు వచ్చిందిట. మెలకు వచ్చేసరికి చూసేసరికి ఎక్కడ చూసినా కూడా అమ్మవారు కనపడలేదు. నలుమూల వెతికింది, ఇంటికి 4 మూలలో వెతికింది, అన్ని చోట్ల వెతికింది, కానీ అమ్మవారు కనపడలేదు. అప్పుడు అర్థమైంది, ఓహో నేను కలగన్నాను అనమాట, ఇదంతా కూడా కళ అనమాట అనుకుని సరే ఎలాగో నిద్రపోయి పొద్దునే లేచి తన భర్తకి అత్తమామలకి తనకి రాత్రి వచ్చినటువంటి కళ చెప్పింది. ఏమిటా కళ? అయ్యా రాత్రి నాకు కళ వచ్చింది, అమ్మవారు కళలో కనపడి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజ చేయమంది, పూజ చేస్తే సకలైశ్వర్యాన్ని కలగజేస్తాను అని చెప్పింది. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పిందో ఆ భర్త, అత్తగారు, మామగారు అందరూ కూడా చాలా సంతోషించి, అమ్మా నువ్వు చేసిన పూజా ఫలితం వల్లే అమ్మవారిని కళ్ళలో కనపడిందమ్మా, ఇంకొకటేమీ కాదు, ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించు అని వాళ్ళు కూడా అనుమతించారు. ఆ విషయాన్ని చారుమతి ఇంటి పక్కన ఉండేటటువంటి స్త్రీలందరికీ చెప్పింది. వాళ్ళు కూడా ఈ చారుమతి చెప్పినటువంటి విషయాన్ని విని మనం కూడా ఈ వ్రతాన్ని చేద్దాము, ఆచరిద్దాము అని అనుకున్నారట. సరే వాళ్ళ యొక్క భాగ్యోదయం వల్ల, వాళ్ళ అదృష్టం వల్ల శ్రావణ మాసం రానే వచ్చింది. శ్రావణ మాసం రాగానే ముందు రోజే చక్కగా వాళ్ళు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఆవు పేడతో ఇల్లంతా కూడా అలికి చక్కగా ఆ యొక్క అమ్మవారికి పూజ చేసుకునేటటువంటి ప్రదేశంలో పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులు పెట్టి చక్కగా పద్మం వేసి అక్కడ అమ్మవారిని పెట్టి అక్కడ చక్కగా పూజాది కార్యక్రమాలకి కూడా సిద్ధం చేసుకుని, అలాగే పొద్దునే లేచి తర్వాత రోజు పొద్దునే లేచి స్నానం చేసి తలస్నానం చేసి నదీ తీర్థస్నానం కానీ తలస్నానం కానీ చేసి, అలాగే చారుమతి అలాగే ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా కూర్చుని అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని ఆచరించారట. ఆచరించి అమ్మవారి నైవేద్యాలను కూడా పెట్టి చక్కగా అమ్మవారి